మకర రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి. ఒక శక్తి మీ ఇంట్లో ప్రవేశించబోతోంది. జనవరి నెల ముగిసేలోపు వీరికి మట్టి పట్టుకున్న బంగారం వలె కాబోతుంది. మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల ముగిసేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మకర రాశి వారికి ఏ విధంగా వీరి జీవితం మారబోతుంది? అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మకర రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి ఈ సమయం వీరి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాలలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలకమైన సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం కనిపిస్తుంది. ఇష్టదేవత సందర్శన మీకు ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. వృత్తి వ్యాపారాలలో లాభదాయకమైన ఫలితాలు అయితే ఉంటాయి. స్థిరమైన ఆలోచనలు చక్కటి ఫలితాలని అందిస్తాయి. ప్రారంభించిన పనులు వెంటనే పూర్తి అవుతాయి. ఆశించిన ఫలితాల కంటే కూడా మేలైన ఫలితాలు అందుకుంటారు. మీ రంగాలలో మీదే పైచేయి అవుతుంది. దైవబలం మీకు చక్కగా అనుకూలిస్తుంది. విశేషమైన ఆర్థిక ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఊహించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితాలే ఉంటాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. బంధుప్రీతి ఉంటుంది. విష్ణు సందర్శన ఉత్తమ ఫలితాలను అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ మకర రాశి వారికి వీరి జీవితం అంతా కూడా వీరి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత ఉంటుంది. ఒక శక్తి వీరి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఆ శక్తి వీరి వెన్నంటే ఉంటూ వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కలిగిస్తుంది. జనవరి నెల ముగిసేలోపు వీరికి అన్నీ కూడా శుభ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మకర రాశికి చెందుతారు. మకర రాశి రాశి చక్రంలో 10వ రాశి. ఈ రాశి వారికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని పిలుస్తారు. మొసలి శరీరాన్ని కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక చాలా సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవలసినది వీళ్ళు ఏదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దానిని అసలు విడిచిపెట్టారు. ఏ విధంగా అయితే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాని అంతు చూసే వరకు కూడా వీరు విడిచిపెట్టారు. జింక ఏ విధంగా సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పని పూర్తి చేస్తారు. వీరు మంచి శారీరక బలం కలిగి ఉంటారు. భోజన ప్రియులను కూడా చెప్పాలి. ఏదైనా పని మొదలు పెట్టుకున్నప్పుడు లాభ నష్టాలను బెరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. ఒకవేళ ఏదైనా పని ప్రారంభిస్తే దాని అంతు చూడనేది వీరు విడిచిపెట్టారు. తమ వ్యక్తిగత ప్రయోజనాలను చూసుకున్న తర్వాత మిగతా విషయాల గురించి మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతే ఆ పనిని వీరు మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం వీరికి నచ్చదు. భౌతిక సంబంధమైన విషయాల మీద వీరికి విశ్వాసం ఉంటుంది. మూఢ నమ్మకాలను వీరు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో కూడా విహరించారు. కొన్ని రాసుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా వాయిదా వేయకుండా ముగించేస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం, ఈ విధమైన ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి. అందుచేత వీరి జీవితము చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని ఏ విషయాన్ని కూడా వీరు అంగీకరించారు.
దేనినైనా సరే సూక్ష్మ పరిశీలన చేసి తగినంత బుద్ధి కుశలతతో వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ మకర రాశి వారిని చూస్తే ఎవరైనా సరే లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింకపిల్ల వంటి ఆకర్షణ ఉంటుంది. వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా సరే ఏ పనైనా సరే చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే వీరు ఏ పనిని చేయలేరు. ఇది వీరిలో ఉన్నటువంటి స్వార్థము. వీరు ఎవరికి లాభం లేనిదే పని చేయకపోయినా కానీ వీరికి మాత్రం ఇతరులు పనిచేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడిని ఉపయోగించుకుని పనిచేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారు అవుతారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరిని కూడా నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలనే వీరు తీసుకోరు. ఈ రాశి వారు ప్రయత్నమును మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పని పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేనివారు కాను, క్రూరులు కాను కనిపిస్తారు. కానీ వీళ్ళలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. ఈ రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మేలు జరుగుతుంది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చెయ్యి వీళ్ళ తర్వాతే ఎవరైనా అని కూడా మనం చెప్పాలి. ఈ రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషుల ప్రవర్తనలో చాలా సందేహాలు ఉంటాయి. భర్త విషయంలో కూడా ఈ విధంగా ఆలోచించి భర్తను అనుమానించి దూరం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జాతి స్త్రీలు తమలోని ఈ లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసార జీవితం చాలా బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుంది అని చెప్పాలి. వీరికి 30 సంవత్సరాల వయసు వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధనయోగం కలుగుతుంది. వయసు దాటిన కొద్దీ ఆర్థికంగా, సాంఘికంగా జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి, సొంత ఇల్లు కూడా ఉంటుంది. ఈ రాశి వారు సంభాషణ ఎవరితోనైనా సరే గంటలు తరబడి చేస్తారు. అక్కడికి రాని అనవసరపు మాటలు చర్చిస్తుంటారు. ఇలా అనవసరపు పాత సామాన్లు కూడా కొంటూ ఉంటారు. ఎదుటివారిలో పను చాకచక్యంగా, అనుకూలంగా వీరు చేయించుకుంటుంటారు. వీరికి జ్ఞాపక శక్తి అధికం ఉంటుంది. ఆచార వ్యవహారాల్లో చాలా నిజాయితీగా కూడా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పాలి. ఎన్ని విఘ్నాలు కలిగినా సరే తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అసలు అంగీకరించారు. ఎవరిలో ఉన్న తప్పులైనా సరే ఇట్టే పెట్టేస్తారు. ఎవరిని నమ్మరు. అయితే మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు అయితే వీరికి ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా అధికంగా ఉంటుంది. మకర రాశి వారు నీలం ధరించినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. నీలం ధరించడానికి ముందు మీ యొక్క రాశి చక్రాన్ని పరిశీలించిన తర్వాత ధరించుట శుభ ఫలితాలను ఇస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి రవి కావున వీరు కెంపును ధరించాలి. శ్రవణ నక్షత్ర జాతకులు ముత్యాన్ని ధరించాలి. మకర రాశి ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు నక్షత్రాధిపతి కుజుడు కావున పగడమును ధరించుట మంచిది. ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఇలా ధరించడం వలన మకర రాశి వారికి శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, మకర రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.